ఎలక్షన్ కమిషన్ వారు అడ్డగా దొరికిపోయారు. మేము అన్ని విధాల ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి నిన్న రాత్రి 12 గంటల వరకు కపిల్ సిబల్ గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాం. నిన్న వారు నా హోటల్ రూమ్కి వచ్చారు. మొన్న వారిని మేము కలవడం జరిగింది. ఈ ఎవిడెన్స్తో 100% వీవీప్యాట్లు 50% యాక్సెప్ట్ చేసినంత వరకు, బ్యాలెట్ పేపర్ యాక్సెప్ట్ చేసినంత వరకు కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు సీతారాం యేచూరి గారు మరల నిన్న మాట్లాడారు. ఇప్పుడు కేరళ వెళ్ళారు. రేపు తిరిగి వచ్చిన తర్వాత మేము రౌండ్ టేబుల్ డిస్కషన్ చేస్తున్నాం. రేపు కానీ ఎల్లుటి కానీ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నాం ఈ ఎలక్షన్ ఇల్లీగలు అని. దానికి 3 రుజువులు ఇవ్వడం జరిగింది. ఒకటి, 180% ఈవీఎంలు పనిచేయటం లేదు. నరసాపురం సరిపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎం స్టార్టే చేయలేదు వర్క్ చేయడం. కపిల్ సిబల్ గారు చెప్పారు, ఇతర లాయర్స్ చెప్పారు. రామ్ జెట్మలానీ జూనియర్ ఆయనకు ఒంట్లో బాగాలేనందువల్ల యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా వారొక 3 లాయర్లను ఇన్వాల్వ్ చేశారు. 2 గంటల ఈవీఎంలు పనిచేయకపోతే ఎలక్షన్ రద్దు చేయాలి అని నేను వేణుగోపాల్ రెడ్డి గారిని నిన్న అడిగాను, రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రమ్ నరసాపురం. సార్ నేను 50 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాను. 50లో 45 కేంద్రాలు, అది ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో భీమవరం, నరసాపురం రుజువులతో ఇచ్చాం. 9:30 గంటలకి లూథరన్ గ్రౌండ్స్, మధ్యాహ్నం 2:30కి లెనిన్ స్కూల్ నరసాపురం, లూథరన్ గ్రౌండ్స్ భీమవరం, సరిపల్లిలో 2 గంటల వరకు. ఎవిడెన్స్ ఏంటి? లోకల్ వాటర్స్ చెప్పారు 4 రికార్డెడ్గా. అందులో మోజో టీవీ కూడా లైవ్ ఇచ్చారు. అది టైం ఫ్రేమ్ ఇచ్చి ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఎక్కడెక్కడ ఈవీఎం మెషిన్లు పనిచేయలేదో అవి రుజువులతో, వీడియోలతో ప్రొడ్యూస్ చేసాం. ఫోటోలు, వీడియోలు, లోకల్ వాటర్స్తో. ఇంతకంటే రుజువు ఏంటి? మరి లేదు కదండి, మీరు ముందే చెప్పాలి కదా అన్నారు. ఎన్ని చెప్తాం మేము? వేణుగోపాల్ రెడ్డి గారు అన్నీ చెప్పవలసినవి అన్నీ చెప్పాం. వెంటనే ద్వివేది గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన యాక్సెప్ట్ చేశారు ఇది జరిగిందని. నిన్న కూడా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ద్వివేది గారి. నిన్న 2 మెసేజ్లు పెట్టారు. నేనేం చేయగలను? మీరు ఎలక్షన్ కమిషన్ సీనియర్ని అడగండి, అరోరా గారిని. ఈ అరోరా గారు 15-20 మంది పోలీసులు నిన్నటి వరకు లేనిది. నేను అడిగిన 3 ప్రశ్నలు ఇన్ రైటింగ్ జవాబు అడిగాను. నాకు వర్బల్ మీటింగ్ వద్దు, నాకు కావాల్సింది ఇన్ రైటింగ్. ఒకటి, 180%, 90% ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదు భీమవరం, నరసాపురం 50 పోలింగ్ కేంద్రాల్లో. 2, ఆల్ నైట్ పోలింగ్ ఎందుకు అయ్యింది తెల్లవారి 3-4 గంటల వరకు. 3, లాక్ చేయడానికి వితిన్ 2 to 4 అవర్స్ చేయవలసింది నెక్స్ట్ డే అంటే 18 గంటల తర్వాత కూడా నేను పర్సనల్గా తణుకు, ఆచంట ఉండి ఇవన్నీ నేను విజిట్ చేశాను, రికార్డ్ చేశాం ఇవన్నీని మా టీంతో వెళ్ళి. ఎందుకు మీరు 3 గంటల వరకు నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 అంటే 5 నుంచి 6 గంటలు లాక్ చేయవలసింది రాత్రి 12 లోపుని ఇంకొక 18 గంటలు ఎందుకు లాక్ చేయలేదు? 4, పోలీసులు ఎందుకు సరిపల్లిలో పింక్ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళందరిని వెళ్ళిపోమన్నారు? 5, అందరూ వెళ్ళిపోయిన తర్వాత 6:30 నుండి రాత్రి 12:30 వరకు ఎందుకు పోలింగ్, ఆ ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రం తెరవబడి ఉంది, అలాగే 100 పోలింగ్ కేంద్రాలు. ఒక్కదానికి జవాబు లేదు, ఇన్ రైటింగ్ లేదు, పర్సనల్గా లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పర్ట్ హరిప్రసాద్ ఆయన కూడా నేను రైట్ చేసిన 6వ 7వ పాయింట్ చెప్పారు. 12వ బటన్ నొక్కితే 2వ బటన్కి 3 సెకండ్లు ఎందుకు వస్తుంది? కంప్లైంట్ చేసిన ఓటర్స్
రికార్డెడ్గా మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? మాకు లోకల్ క్రిస్టియన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు రుజువులతో టెస్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో రేపే వీలైతే లేదా ఎల్లుట ఫైల్ చేస్తున్నాం. 22వ తారీఖుని కానీ లోపుని కానీ థర్డ్ ఫేజ్ నుండి ఎలక్షన్స్ బాయ్కట్ చేయడానికి యేచూరి గారు, కపిల్ సిబల్ గారు, కాంగ్రెస్ లీడర్సు, ఇతర పార్టీ లీడర్స్ అందరూ ఒప్పుకున్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చెప్పింది 2 నెలల క్రిందట, 2 నెలల ముందు ఇక్కడే చెప్పాను. దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఇల్లీగల్, rigged by the BJP, RSS-led party Modi. By hook or crook, they want to come back in power. South Indian observers, why only North Indians are put all over South India? Does it mean South Indian observers are not trusted? Why they have come from North India? Why they are not from Kerala, Tamil Nadu, Karnataka, Andhra, Telangana? Why? There is no answer. With evidence, we have called for 3-step plan, which I have been repeating for last 2 months. Number 1, this election is illegal, unethical, immoral. This must be stopped and all parties must be united. So Kapil Sibal ji, representing Akhilesh Yadav, Mamata Banerjee, Mayawati, Stalin, Devagowda ji and Congress party. Yesterday in my sweet room he said, we agree with you, we will try to ban, let us do it within 2 days. So from phase 2, 18th, we can ban because there is no time, today is 17th. So at least before 23rd, from 3rd phase to 7th phase, election must be banned. So that only BJP will go for election, or 2 other parties, not the 22 major parties. Second, international, I have been in touch with the UN and US and international observers, including Jimmy Carter, president of US group, who go around the world observing. They are ready to come, and the parties have agreed to write a letter along with me to bring them, international community as well as UN, to observe this election. Until the paper ballots are issued, we are filing in the Supreme Court tomorrow under the leadership of Mr. Kapil Sibal. We have prepared until midnight. Some more preparation is taking place today and he will be filing most likely tomorrow. We are all united here to save secular India, to save this nation from falling in the clutches of dangerous RSS extremist-led Modi government. Even one leaders like Rajnath Singh ji and Gadkari ji is opposing Modi-led government. So therefore, now we are calling upon you, all voters from all walks of life, whether you are young 18-year-old new voter or you are 80, 90-year-old old grandma sitting at home. Please put pressure upon your leadership to boycott this election. Call your MLAs and MPs. Put this on social media. Unite the country. Otherwise it will be too dangerous. Like Sri Sri Ravi Shankar said last year, if the temple is not allowed to be built, there will be bloodbath. Like Oasis, the member of parliament from Hyderabad, said, this will be like Rwanda, Burundi. You know, I was the peacemaker between Hutus and Tutsis, and I addressed the parliament of Rwanda, Burundi in 2000 and 2003. It's not a joke. In few days, 9 lakh people, almost 1 million people have been killed. We don't need that to happen between Hindus and Muslims and Christians. We are a peace-loving country. Let us work together. Let's plan together. Please join me at prajashantiparty.org to save this nation and to save democracy. Thank you very much. Please subscribe New Waves.